చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంచె దాదాపుగా 13 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసుకున్నారు ఆయన. ఏ సెంట్రల్ జైలుకు కూడా అంత పటిష్టమైనటువంటి కంచె లేదు పైన. సో ఇప్పుడు దాన్ని మెల్లిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వాస్తు దోషం అని చెప్తున్నారు, ఇంకొక వైపు మాత్రం భయం ఎక్కడ ఇవన్నీ కూడా బయటకు వస్తాయో. ఎందుకంటే అందరికి తెలిసిందే ప్రజాధనంతో దాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. సో ఇదంతా కూడా బయటకు వచ్చి ఎక్కడ అధికారులు మా ఇంటి తలుపు తడతారో, వాళ్ళు తీసే ముందే నేను తీసేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచనను. ఏమనిపిస్తుంది సార్ దీనికి సంబంధించి? నమస్కారం సార్. సార్ నమస్తే. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి సైదా గారికి, అలాగే జనసేన అధికార ప్రతినిధి కృష్ణవేణి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సార్ మీరు విషయాలు చెప్పారు, ఇక మేము కూడా చాలా చెప్పగలం. చూస్తూ ఉంటే మన సిరియాలో అధ్యక్షుడు పారిపోయి రష్యాలో దాక్కున్నాం. ఈ మన రాష్ట్రంలో ఎన్నికలు అంటూ కనుక లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉండేది. ప్రజలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సరే ఎన్నికల్లో మనం ఓటేసి అతన్ని ఇంటికి పంపించేద్దాంలే అని చెప్పి తిరుగుబాటు చేయాల. మొన్న జరిగిన ఎన్నికలు ఒక రకంగా సిరియా లాంటి తిరుగుబాటే. 11 సీట్లకు పరిమితం చేశారంటే అది ఖచ్చితంగా సిరియా లాంటి తిరుగుబాటే. మనం డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి అవసరం లేకుండా పోయింది. అయితే మనం చూసాం కదండి, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కంచేసుకున్నాడు. నేను ఒకసారి అటు వెళ్ళాను సార్. చాలాసార్లు మాలాంటి వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఆపేస్తారు గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అదే సార్, అక్కడ ఉండేటువంటి పేదల ఇళ్ళని కూడా తొలగించేశారు. అతను దానికి పెద్ద రోడ్ వేసుకొని అవునవును అందంగా తీర్చిదిద్దుకున్నాడు. చూపిస్తున్నాం పక్కన ప్లే అవుతోంది. అదే 150 మంది దాకా అక్కడ ఉండేవాడు, వాళ్ళందరినీ తొలగించేశారు. ఈయన పేద ప్రజల ప్రతినిధి. వాళ్ళ కనీస ఆల్టర్నేటివ్ స్థలాలు, ఇళ్ళు, టిట్కో ఇళ్ళు ఇచ్చాడు, ఏమి ఇవ్వలా. నైట్కి నైట్ వాళ్ళు తీర్చాడు అంతే అక్కడి నుంచి. కాబట్టి అతని మనస్తత్వం ఏంటో అప్పుడే తెలిసింది. అది కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడికైనా బయలుదేరితే ఏం చేసేవాడు మనం చూసాం కదండి. పరదాలు తీసుకుంటూ చుట్టూ ఈవెందో పులివెందుల వెళ్ళిన ఆ ఊర్లో బ్యారిగేట్లు, చెట్లు పైన భాగాలని నరికేయటం. ఆ చెట్లలో ఎవరిని కూర్చొని తుపాకీతో కొడతారనో ఏంటో మరి తెలీదు. చెట్లు పై భాగాన్ని నరికిచ్చేసేవాడు, కర్ఫ్యూ పెట్టేవాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయే వరకు ఒక 5-6 గంటలు హెలికాప్టర్ లో వెళ్తున్నా కింద 144 సెక్షన్. అదే దానికి కింద నేను వస్తున్నాను. మీరు చాలా విషయాలు చెప్పారు, మాకు అది కూడా కాస్త మిగిలితే సార్. హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపడు. ఏమైనా రాడార్ పెట్టి పిలుస్తారనుకుంటాడు, ఏంటో తెలియదు. చాలా పిరికివాడండి. కాకపోతే ఏంటంటే రాజశేఖర రెడ్డి కొడుకు అవటం వల్ల ఆయన ద్వారా వచ్చినటువంటి లెగసీ, ఆయన ద్వారా వచ్చినటువంటి డబ్బు, ఆయన ద్వారా వచ్చినటువంటి రాజరిక వారసత్వంతో ఇతను ఇష్టం వచ్చినట్టు చూసాం కదండి. ఆయన బాత్రూమ్ పరిస్థితి చూసాంగా. పైన అక్కడ విశాఖపట్నంలో కట్టినటువంటి ప్యాలెస్ లో ఆ బాత్రూమ్ లో ఆ టబ్బే 16 లక్షల రూపాయలు అంట. అవును. ఫ్యాన్లు 3.5 లక్షలు అంట ఒక్కొక్కటి. మొత్తం 480 లక్షలు కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ కట్టాడు. ఋషికొండ తవ్వించేది. అప్పటికే 50 రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, వాటన్నిటిని పడగొట్టేశాడు. అంటే అతను ఏమనుకునేవాడు ఏంటంటే, నాకు రాజశేఖర రెడ్డి అనేటువంటి వాడు నాకు ఈ అవకాశం కలిగించాడు, దేవుడు నా యందు ఉన్నాడు, నేను ఏది చేసినా ఒప్పే అనేటువంటి పరిస్థితి ఉంది నాకు. ఈ జనం బటన్ నొక్కితే వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు, ఒక 30 సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననేటువంటి ఒక ఫీలింగ్ లో అతను స్టబ్రన్ గా వచ్చేసాడు. లేకపోతే ఎవరు కడతారండి ఋషికొండలో? అలాంటి ప్యాలెస్ ఎవడైనా కట్టుకుంటాడా? ఈ భారతదేశంలో ఏ మహారాజా కానీ, ఏ చక్రవర్తి కానీ, ఏ బ్రిటిష్ అధికారి కానీ
ఎవరైనా సరే అంత విలాసమైనటువంటి బిల్డింగ్లు కట్టుకోలేదు కదండి. అతను కట్టాడు. మళ్ళీ ఆ 480 కోట్ల రూపాయల్లో మళ్ళీ అవినీతి, అందులో కూడా అవినీతి ఇందు గలడందు లేదని సందేహం వలదు. ఎందెందు ఎదుగు చూసినా జగన్ హయాంలో అవినీతే. అది దేంట్లో చిక్కీల్లో కూడా అవినీతి అండి. అవును, అన్నిట్లో అసలు అవినీతి అనేది లేకుండా మనం పరిపాలన చేయకూడదని శపథం చేశాడు ఆయన. ఆ శపథం చేసిన రోజే చెప్పాడు ఏబిఎన్, TV5, ఈటీవీల మీద అక్కస్సు ఎవరైనా శపథం చేసే రోజు మాట్లాడతారా సార్? తను ఏం చేయబోతాడో ఏంటో మంచి కార్యక్రమాలు మాట్లాడతాడు. మనసు నిండా విషం, ద్వేషం పెట్టుకొని శపథం చేశాడు. మూడో రోజు 9 కోట్లు విలువ చేసేటువంటి ప్రజావేదికని కూల్చేశాడు. ప్రజావేదిక అతని ఆజ్ఞలతోనే కూల్చివేయబడింది. అది కేసు అతని మీదే పెట్టాలా, కేసు పెట్టాలా. ఎవరైనా సరే మాట్లాడే విషయం ఏంటంటే ఇది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చాడు, అక్కడ ఉండేటువంటి ఇంజనీర్స్ దాన్ని కూల్చేశారు సార్. అక్కడే అందులోనే కలెక్టర్ల మీటింగ్ పెట్టారు. అది అయిపోగానే దీన్ని కూల్చేయండి అన్నాడు. అతను ఆర్డర్స్ ఇచ్చాడు. ఆర్డర్స్ ఎలా ఇచ్చాడు? రిటర్న్ ఇవ్వాలా. ముఖ్యమంత్రి కొత్తోడు ఓరల్ గా చెప్తున్నాడు చేసేయాల. కాబట్టి దాని తర్వాత ఏమైంది సార్? తర్వాత ఏంటి? ఆ కరకట్ట మీద ఏదో హడావిడి చేస్తా అన్నారు, ఏమైంది మరి? ఇది ఒక్కటి మాత్రం కూల్చేసి చేతులు దులుపుకున్నారు. ఆ శిథిరాలు కూడా అట్లాగే ఉన్నాయి. అతని ఉద్దేశం ఏంటంటే ఇది కూల్చాలా, దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఆ లింగంలేని గెస్ట్ హౌస్ ని కూల్చాలా. విశ్వ ప్రయత్నం చేశారు దాని మీద. అక్కడ చాలా ప్రయత్నాలు చేశారు. ఆ మిగతా వాటి మీద జోలికి వెళ్ళగా పైగా చెప్పాడండి పెద్ద మనిషి ఆ రోజు, నాకు బాగా గుర్తు. కలెక్టర్లు మీ జిల్లాల్లో నదులకి, కాలువలకి ఎంక్రోచ్మెంట్, సముద్రానికి ఎంక్రోచ్మెంట్స్, బిల్డింగ్స్ ఏమైనా ఉంటే మీరు కూడా కూల్చేయండి, నేను ఇప్పుడే ఆర్డర్స్ ఇస్తున్నా మీకు అని చెప్పాడు. ఒక్క జిల్లాలో చిన్న ఎంక్రోచ్మెంట్ కూడా వాళ్ళు ఏం చర్యలు తీసుకో. ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏమంటే ఇవాళ ఈ పరిస్థితులు, ఈ కుంభకోణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేసినటువంటి, నేను ఇందాకే రెవెన్యూ మినిస్టర్ మా పార్టీ ఆఫీస్ కి అనగానే సత్యప్రసాద్ గారు వస్తే నేను వెళ్ళానండి, ఒక రిప్రజెంటేషన్ కోసం. అంటే మనం ఎప్పుడు చర్చించుకుంటుందే మొత్తము ఈ భూమి సమస్యలే వస్తాయి కదండి, ఆయన రెవెన్యూ మినిస్టర్ కదా. దాని గురించి నేను చెప్పట్లా. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, అయ్యా నా పొలం, నా ఇల్లు అంటే మీరు అక్కడ పెట్టాం కదమ్మా, రెవెన్యూ సదస్సులు పెట్టాం కదంటే, అయ్యా స్వయంగా మీకు చెప్తే మీరు దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎక్కడో రాజమండ్రి నుంచి, శ్రీకాకుళం నుంచి, అటు పక్కన నగిరి నుంచి వచ్చారు సార్. అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టీ, కాఫీ, భోజనం ఫ్రీ సార్. భారతదేశంలో ఏ ఆఫీసులో కూడా, ఏ పార్టీ ఆఫీసులో కూడా భోజనం, టీ, కాఫీ ఫ్రీ ఇవ్వరు. ఎన్టీఆర్ పెట్టిన దగ్గర నుంచి పార్టీలో పని కోసం వచ్చిన వాళ్ళకి, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి, జిల్లాల నుండి వచ్చినటువంటి అర్జీలు తీసుకుని వచ్చే వాళ్ళకి, సందర్శకులకి ఎంతమంది వచ్చినా సరే భోజనం ఫ్రీ. అవును, తెలంగాణలో కూడా ఫ్రీ కదా, రోజు నడుస్తూ ఉంటుంది. అదేంటి అనొచ్చు అనొద్దో కానీ నిత్యాన్నదానం లాగా అదంతా కంటిన్యూగా వాళ్ళు వచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు. 5 సంవత్సరాల కాలంలో ఒక్క అర్జీ తీసుకున్న పాపాన్ని పోలేదండి ముఖ్యమంత్రి. ఒక్క మంత్రి ఎక్కడ కూడా ప్రజల్ని కలిసినటువంటి పరిస్థితి, ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళ ఆయన కంచె తొలగించే దాని మీద నేను వస్తా ఇప్పుడు. ఒక్క నిమిషం సార్, మళ్ళీ వస్తాను. మళ్ళీ ఒక్కసారి మిగతా ప్యానలిస్ట్ ఒకసారి మాట్లాడించి మళ్ళీ వస్తానని ఒక మాట దాన్ని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పండి సార్. ఆ కంచె తొలగించిన 12,80,000 రూపాయలు రికవరీ చేయాలి సార్. దాని మీద మీరే ఏం చేస్తారో, ఏం చేసినా మీరే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా ఆ ఫర్నిచర్ అతను హ్యాండ్ ఓవర్ చేయాలా. చెప్పేందుకే నీతులు ఉన్నాయి. పగలు నీతులు చెప్పడం, రాత్రి దాఖలు నాకడం లాంటి పని జగన్మోహన్ రెడ్డి చేశాడు.
దమ్ము ధైర్యం పౌరుషం ఉంటే రైట్, ఓకే. నేను రూపాయే తీసుకుంటా అన్నాడు కదా. ఈ 13 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలా? ఆ సోఫాలు, కుర్చీలు, టేబుల్స్, ల్యాప్టాప్లు ఏదైతే ప్రభుత్వం నుంచి నీ ఇంట్లో పెట్టుకున్నావో అవన్నీ పంపించాలా? రైట్ సార్, పంపించేమైనా మాట్లాడు నువ్వు. రైట్. నువ్వేమైనా విమర్శించేమైనా ఉంటే ఈ చేయకుండా నువ్వు ఏ మాట మాట్లాడినా నీ మాటకి అసలు విలువే లేదు జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్. సైదా గారు నమస్తే. సైదా గారు